అందరికీ నమస్కారం. వైవి టాక్స్‌కి స్వాగతం. నేను మీ విశ్వ. ముందుగా వ్యూవర్స్ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అక్కడ స్పేస్ లేదు. స్పేస్‌ని ఆయన క్రియేట్ చేసుకొని తీసుకున్నాడు. ఆయన వాడుకున్నాడు. ఇది విషెస్ కోసం కాదు. మిస్టర్ బచ్చన్ మూవీ కోసమే. ఎందుకంటే ఒరిజినల్ రైడ్ మూవీ చూసిన వాళ్ళకి తెలుసు. ఈ మూవీలో స్పేస్ లేదు గానీ క్రియేట్ చేసుకొని మరి పాటలు, ఫైట్స్, లవ్ సీన్స్, కామెడీ సీన్స్, హీరో ఎలివేషన్ సీన్స్ అన్నిటిని ఇరికించేశారు. ఆ ఇరికించుడు ఎంతలా ఉందంటే మెయిన్ థీమ్ అయిన ఐటీ రైడ్ పక్కకు పోయి మొత్తం ఇవే ఉంటాయి. హరీష్ గారు దబాంగ్ని గబ్బర్ సింగ్లా మార్చారు. అక్కడ ఉన్న స్పేస్ బాగా యూస్ చేసుకుని మార్పులు చేశారు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చేసాం. అలాగే జిగర్ తాండాని గద్దలకొండ గణేష్గా మార్చారు. అది కూడా ఒక మోస్తరుగా నచ్చింది, హిట్ చేసేసాం. అలా అని అన్ని సినిమాలని అలానే స్పేస్ లేకపోయినా ఇరికించేస్తామంటే చూసేలేం కదా. ఫస్ట్ హాఫ్లో హీరో లవ్ ట్రాక్ అంతా మిరపకాయ రీక్రియేషన్ లానే ఉంది. సంగీత విద్వాంసుల ఫ్యామిలీ అయిన హీరోయిన్ ఫ్యామిలీని రీప్లేస్ చేసి మారవడి ఫ్యామిలీని చేర్చారు. చంద్రమోహన్ గారి ప్లేస్లో సచిన్ కేడేకర్, సుధా గారి ప్లేస్లో కళ్యాణి, సునీల్ ప్లేస్లో సత్యని, రీచా ప్లేస్లో గాయత్రిని రీప్లేస్ చేసి వాళ్ళు పాడే సంగీత పాటల ప్లేస్లో హిందీ సినిమా పాత పాటలు పెట్టేశారు. నేను సింహం అంటున్నాబ్బా, అది గడ్డం గీసుకోలేదు, మేము గీసుకోగలం, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అంతే, మీరు రేడ్ సినిమాని మిరపకాయ సినిమాని కలిపి రీమేక్ చేసినట్టు ఉంది. ఇక ఇంటర్వెల్ దగ్గర కాస్త సీరియస్గా ఐటీ రైడ్ వైపుకి మళ్ళింది అనుకుంటే సెకండ్ హాఫ్లో కూడా అనవసరమైన ఎలివేషన్లు, కామెడీ సీన్స్ని పెట్టేసి స్పేస్ లేకుండా కూడా ఇరికించేసి రోత రోత చేసేశారు. అసలు ఐటీ ఆఫీసర్స్ అందరూ డే అంతా ఏం చేస్తారో చూపించకుండా నైట్ మాత్రం రవితేజ కాపలా కాయడం, హీరోయిన్తోనూ ఇంకొకరి సెకండ్ సెటప్తోనూ ఫోన్లో మాట్లాడించడం, హీరోయిన్ వచ్చి కర్వా చౌత్ చేసుకోవడం. ఎందుకండి ఇవన్నీ? ఈ సినిమాలో కంటిన్యూటీ ఎంత దారుణంగా దొబ్బిందంటే 4-5 రోజుల్లో హీరో హీరోయిన్ పెళ్ళి, కానీ హీరో వాళ్ళ టీము విలన్ వాళ్ళ ఇంట్లో కూర్చొని 4-5 రోజులు అక్కడే రైడ్ చేస్తున్నట్టు చూపిస్తారు. మరి ఇంకా పాతకాలం నాటి పెళ్లిపీటల మీద హీరోయిన్ వెయిట్ చేస్తుంటే హీరో ఫైట్ కానిచ్చి చేసి దాటుకుని ముహూర్తానికి రావడం అనే రొటీన్ రొట్ట సీన్ ఒకటి పెట్టారు. చెప్తున్నా కదా, రైడ్ మూవీలో ఉండే సీరియస్నెస్ని మెయింటైన్ చేసినా సినిమా కాస్త బాగుండేది. అందులోనే కొంత ఎలివేషన్లు యాడ్ చేసుకుని ఉంటే బాగుండేదేమో, కానీ అనవసరమైన రోతంతా ఇరికించి చెడగొట్టేశారు. ఇక మిస్టర్ బచ్చన్ అన్న టైటిల్ పెట్టుకున్నందుకు బచ్చన్ గారికి ట్రిబ్యూట్గా కొన్ని ఆయన పాతకాలం నాటి సినిమాల్లోని డైలాగ్స్ చెప్పించారు రవితేజ గారితో. ఇంకా సడన్ సర్ప్రైజ్గా కేమియో ఎంట్రీ ఇచ్చిన సిద్ధు జొన్నలగడ్డ పార్ట్ ఒక్కటే నాకు బాగా నచ్చింది. నేను బాగా ఎంజాయ్ చేసింది కూడా అదే. మాస్ మహారాజా రవితేజ తనదైన రొటీన్ యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్తో అలా అలా చేసుకుంటూ పోయారు. నథింగ్ న్యూ. ఇక గాయత్రి బోర్సే అయితే చూడ్డానికి అందంగా బాగానే ఉంది, డ్యాన్స్లు బాగానే చేసింది, కానీ యాక్టింగే అంత బాగా చేయలే. ఫస్ట్ మూవీ కదా, రాను రాను రాటు తేలుద్దేమో చూడాలి. ఇక సత్య, చెమ్మక్ చంద్ర, సత్యన్ రాజేష్, ప్రవీణ్, ప్రభాస్, శ్రీను లాంటి కమెడియన్స్ని పెట్టుకుని రొటీన్ కామెడీ చేయించారు. తనికెల భరణి, గౌతమి, సచిన్ కేడకర్, కళ్యాణి వీళ్ళు మెయిన్ లీడ్స్కి పేరెంట్స్గా రొటీన్గా చేసేసుకుంటూ వెళ్ళిపోయారు. జగపతి బాబు ముత్యం జగ్గయ్యగా కాసేపు అరవింద సమేత, కాసేపు రంగస్థలంని గుర్తు చేస్తూ చేసేసాడు. ఇక రైటర్ కమ్ డైరెక్టర్గా హరీష్ శంకర్ గారు అయితే మెప్పించలేకపోయారు. ఆయన గతంలో చేసిన రీమేక్లు ఎంత బాగా నచ్చాయో ఈ సినిమా అంతా వెగటు పుట్టించేస్తుంది. సినిమాటోగ్రఫీ సినిమాని బాగానే రిచ్గా చూపించింది. ఆర్ట్ అయితే పీరియాడిక్ వింటేజ్ ఫీల్ని క్రియేట్ చేసింది. ఇక మిక్కీ మేజయర్ సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదలాగా ఉంది. ఇక ఫైట్స్ అయితే ఆల్రెడీ రవితేజ గారు ఇంతకుముందు చేసినవే రిపీట్ మోడ్లో చూసినట్టు అనిపిస్తుంది. ఈ సినిమాకి నా రేటింగ్ 1.5/5. రైడ్ సినిమా చూసి ఆ సినిమా నచ్చిన వాళ్ళకి ఈ సినిమా అంతగా నచ్చకపోవచ్చు. ఇక అలాంటి సినిమాలో కూడా ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. సో థియేటర్లోనే చూడడం చూడకపోవడం మీ ఇష్టం. ఇదండి మిస్టర్ బచ్చన్కి నా ఒపీనియన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్, మీ విశ్వ.